అన్న సినిమా చెప్తా ఉన్నానా, హనుమాన్ సినిమా అనుమానమే లేదన్న. సినిమా సూపర్ డూపర్ హిట్గా ఉందన్నమాట. అతడికి విజువల్స్కే హ్యాట్సప్ కొట్టొచ్చు అన్న. అతడికి అవతార్ 1, 2 కూడా సరిపోలేదన్న. 50 కోట్లలో అతడికి ఇటువంటి సినిమా తీయొచ్చా? గ్రాఫికల్ విజువల్ వండర్ చూస్తూ ఉంటే మైండ్ ఏటో వెళ్ళిపోతా ఉందన్న. ఓడే చెప్తున్నా, తేజ సజ్జా మీ నాన్నమ్మకి చెప్పు నేను స్టార్ హీరోనైనా, నువ్వు కాలు ఎగరేసుకొని చెప్పు. ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకోటి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్త్, అదే గుర్తు అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనకి రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ వాయిస్ ఓవర్ కోతితో కామెడీ అవుతే అది చాలా బాగుండేది బ్రో. అన్నిటికన్నా హైలైట్ రాకేష్ మాస్టర్ గానే ఉన్నాడనమాట. అదైతే చాలా బెటర్గా అనిపించింది బ్రో. ఇంకోటి ఎస్పెషల్లీ హనుమాన్ని చూపించిన విధానం బ్రో. మనం సీరియల్లో కానీ మన సినిమాలో కానీ హనుమాన్ ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమాలో హనుమాన్ను చూపించినట్టు ఏ సినిమాలో చూపించలేదన్నమాట. ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. అసలు ఏంటంటే కొన్ని సీన్స్ ఆ విజువల్ వండర్స్ పోతే హనుమాన్ మన దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కళ్ళు చెదిరిపోయాయి బ్రో. ఫస్ట్ టైం నేను బాధపడతా ఉన్నా, దేవుడు 2 కళ్ళు ఇచ్చాడని. 4 కళ్ళు ఇచ్చుంటే సరిపోయింది బ్రో. ఆ విజువల్స్ ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. టికెట్ కొన్నదానికి డబ్బులకి డబల్ న్యాయం చేశాడు బ్రో. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నుంచి పండగ మనకి స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఒక హనుమాన్ పండగ రోజు మొదటి బ్లాక్ బస్టర్ బ్రో. హనుమాన్ ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ పడదా బ్రో? జై శ్రీరామ్ జై హనుమాన్. ఆయన పవర్ చాలానా? మెగాస్టార్ ఎంతలా ఎదిగాడు. ఒక హనుమాన్ పవర్ ఉంటే ఈ సినిమా కానీ హనుమాన్ చిరంజీవి గారి సినిమాలో ఏందన్నా అదే కనపడుతుంది అన్న. అసలు ఏంటంటే డివోషనల్గా మనకి కనెక్ట్ అయిపోదాం అన్న. అసలుకి ఆంజనేయ స్వామిని చూస్తూ ఉంటే పెద్ద విగ్రహం, గ్రాఫిక్ విజువల్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకి ఎంత ఫీల్ వస్తుందో ఈ సినిమాలో గ్రాఫిక్ ఆంజనేయ స్వామిని చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది బ్రో. ఆ విధమైన రేంజ్కి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. అసలుకి విజువల్స్కి ఎవడైనా సరే ఏలయాల్సి ఉందే, గ్రాఫిక్స్కి ఎవడైనా సరే గడగల్లాడిపోవాల్సిందే. ఆ విధమైన అవుట్పుట్ తీసుకొచ్చాడు బ్రో. 50 కోట్ల బడ్జెట్లో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అని అనిపించింది బ్రో. అవతార్ కూడా నాకు అక్కడక్కడ తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఈ విజువల్ చూస్తున్నప్పుడు పనికి రాలేదు. ఆ విధమైన విజువల్స్ గ్రాఫిక్స్ వండర్స్ తీసుకున్నాడు బ్రో. లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చారు, స్టైల్గా వచ్చారు. దెబ్బ మాత్రం మామూలుగా కొట్టలేదు. ఈ రోజు నుంచి బ్లాక్ బస్టర్ మోత అనేది మోగుతానే ఉండదు బ్రో. నా ఖచ్చితంగా చెప్తాను, 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుందన్నా. మన కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తెలుగులో థియేటర్ లేవు, పండగకి అందరు హీరోలు వస్తున్నాయి. అదొక్కటే డిసప్పాయింట్ అన్న. హిందీలో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటుందన్న. కార్తికేయ 2 ఎంత నెత్తిని పెట్టుకున్నారో తెలుగులో కన్నా వాళ్ళు. బ్లాక్ బస్టర్ బ్రో. మీరు సినిమా చూడండి నా విజువల్స్కి కనెక్ట్ అయిపోయి. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇంకోటి చెప్పాలి, జై డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కూడా హ్యాట్సప్ చెప్పాలి బ్రో. ఆ విధంగా సినిమా ఉంది బ్రో. హనుమాన్ అసలు లాస్ట్ ఇంటర్వెల్ అసలు మిస్ అవుద్దు. ఎందుకంటే అసలు గూస్ బంప్స్ మామూలుగా లేదు. అసలు నేను అసలు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ప్రశాంత్ ఇచ్చిన ఎలివేషన్ ఉంది బ్రదర్. ఇదిగో సలాం కొట్టొచ్చు, ప్రశాంత్ వర్మకి సలాం కొట్టొచ్చు. హనుమంతుడిని అసలు అట్లా చూస్తుంటే ఇట్లా మన పీసీఎక్స్లో స్క్రీన్లో చూస్తుంటే ఆ సౌండ్కి ఆ హనుమానుడు ఇక్కడికి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అసలు మైండ్ పోతుంది సినిమా చూస్తుంటే. అసలు చేతులెత్తి మొక్కుబొత్తు అవుతుంది. హనుమాన్ని చేతులెత్తి మొక్కుబోతుంది థియేటర్లో. అసలు నేను దేవుణ్ణి థియేటర్లో చూసొచ్చా, టికెట్ పెట్టి దేవుణ్ణి థియేటర్లో చూసొచ్చా. పిచ్చి లేచిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ని చూపించి పండుకేరు. హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్లో చూస్తారు. ఈసారి థియేటర్లో దేవుణ్ణి బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా. ఏం చెప్పాను, ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ వెళ్ళలేదు. కానీ సినిమా గూస్ బంప్స్ కాదు, కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది, తన్నుకొని వస్తుంది. ఇట్లా గుండె ఇట్లా కదులుతుంది సినిమాలో. ఆ హనుమంతుని చూపించే విధానం కానీ అసలు స్టోరీ గిరి ఇవేం మాట్లాడినాను బ్రో. స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా, అజ్జాలు. కానీ ఇంకా విలను ఇవన్నీ ఉన్నాయి కదా సార్, టెక్నికాలిటీస్, విఎఫ్ఎక్స్. ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓమ్రాజ్ చేశాడు. అదేదో ఆది పురుష్ అని, వద్దు అది ఆవిడ పురుషే కాదు అసలు. కానీ సినిమా అద్భుతంగా ఉంది. మీ అసలుకి ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చేయండి బ్రదర్. దీన్ని తట్టుకొని మిగతా సర్వే అయితే ఏమో నాకు డౌట్ లేదు. అది అట్లుంది సినిమా. దీన్ని తట్టుకొని మిగతాయి సర్వైవ్ అవ్వాలి. అది అసలు ఎగ్జైట్మెంట్. ఎవరు ఏదో చిరంజీవి అది అన్నారు, కానీ నేను కూడా చెప్పను, చూడండి. ఎవరు అని ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్ ఇట్స్ ఎనఫ్. అది చూస్తూ అసలు ఎట్లా అయిపోయిందంటే ఇట్లా 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 తన్నుకొస్తుంది, ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది. ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్. ఏదో కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది మరీ ఎంత చేసినా కానీ. బడ్జెట్ ఇది కాదు మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు అందే
నార్త్ సైడా ఇది హనుమంతుడికి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోద్ది. యూనివర్సల్గా హనుమంతుడు ఎవరో తెలుసు చెప్పండి.